అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నేను జొన్న పిండితో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది తెల్ల జొన్నలతో పిండి చేసుకుంటాం కదా, ఆ పిండితో చేశానండి కేక్ అనేది. ఇది షార్ట్ వీడియో పెట్టడానికి వీలైతే అవ్వలేదండి. ఎంత కట్ చేసిన వీడియోలు ఎంత అవ్వలేదు, అందుకే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న గిన్నెతో నేను కొలతలు తీసుకుంటున్నానండి. నేను 2 కప్పుల పిండితో కేక్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్పులు బెల్లం వేసుకున్నాను. అలాగే పిండి, బెల్లం, కోడిగుడ్లు సేమ్ క్వాంటిటీ అండి. కొలతలు ఒకటే. నెయ్యి ఒక్కటే మనం ఒక గిన్నె తీసుకోవాలి. మీరు నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ పౌడర్ యూస్ చేయట్లేదు. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు తెల్ల జొన్నల పిండి ఉంటుంది కదా, అది వేసుకున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. 1 కప్పే వేసుకోవాలండి జొన్న పిండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం యాలక్కాయలు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేలో నేను కొంచెం నెయ్యి రాసుకొని అలాగే పిండి వేసి అంతా గ్రీస్ చేసేసుకొని పెట్టుకొని ఇప్పుడు కేక్ బ్యాటర్ని వేసుకొని ఇందులో ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఇదైతే పెట్టుకొని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని కుక్కర్ గ్యాస్ కట్టు విజిల్ తీసేసి ఒక 40 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నానండి. 40 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం తడుంది కేక్లో. ఇంకా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కేక్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఏమాత్రం అంటుకోలేదు కాబట్టి ఇంక ఇది కొంచెం చల్లారించి తీసేసుకోవచ్చు. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకుందాము. ఇంకా నాకైతే ఇక్కడ పిల్లలు ఆగట్లేదండి, అందుకే నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేస్తున్నాను. కొంచెం అంచులు అంతా కదిలిచ్చేసేసి చక్కగా డీమౌల్డ్ చేసుకోవటమే. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు ఈ కేకే చేస్తాను పిల్లల కోసం. ఇక్కడ ఏంటో అతుక్కుపోయింది అనుకోవద్దు, చిన్న బెల్లం ముక్క కిందకు వచ్చి అక్కడ కరిగాల అతుక్కుపోయింది. కేక్ అయితే బాగా వచ్చింది. గిన్నెకు కూడా ఏమి అంటుకోలేదు. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాము. చూసారు కదా కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.